తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ 2024-2025 ఏడాదికి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. 2,95,000 కోట్ల నుంచి 3 లక్షల మధ్య బడ్జెట్ ఉండే అవకాశాలున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. సంక్షేమం, అభివృద్ధి రంగాలకే రాష్ట్ర బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్కు ప్రవేశపెట్టే ముందు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీలో బడ్జెట్కు ఆమోదం తెలపనుంది కేబినెట్. పార్లమెంటు ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ తీసుకురానుంది. శాసన మండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఏడాది బడ్జెట్లో ప్రతిష్టాత్మక పథకాలు, 6 గ్యారంటీలకు నిధుల కేటాయింపు ఉండే అవకాశం ఉంది. ఈ బడ్జెట్లో ఒక్క వ్యవసాయ రంగానికే అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలున్నాయి. దాదాపు 50,000 కోట్లకు పైగా కేటాయించినట్టు సమాచారం. అందులో రైతు రుణమాఫీ పథకానికి 31,000 కోట్లు, రైతు భరోసాకు మరో 15,000 కోట్లు, రైతు బీమాకు 7,000 కోట్ల వరకు కేటాయించవచ్చని తెలుస్తుంది. ఆ తర్వాత విద్యుత్, సాగునీటి పారుదల శాఖలకు ఎక్కువ నిధులు కేటాయించనున్నారు.